Hi friends, so today I would like to continue our next topic. So in our previous class, we have discussed about the temperature. Temperature is a degree of hotness or coldness of a body. And also we have discussed that heat is a form of energy. But after that, the heat energy can take transition from hot body to the body at high temperature to the body at lower temperature. Okay. So, and finally, we have discussed thermal equilibrium. So, at which temperature or at which state there is no transfer of heat energy takes place between one body to the another body is called as థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే బాడీస్ అనేవి రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ రెండు బాడీస్ మధ్య ఈ హీట్ ఎనర్జీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు అంటే అప్పుడు ఆ రెండు కూడా ఉష్ణ సమత స్థితిలో ఉన్నాయి. దట్ మీన్స్ బోత్ ద బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ అన్న విషయాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో నౌ వాట్ ఈస్ టెంపరేచర్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ హీట్, లెట్ us find out. So before that, please subscribe my channel. Thank you. So activity 2, take 2 cups and fill one of them with hot water and another with cold water. సో రెండు కప్పులు తీసుకుని ఒకటి హాట్ వాటర్తో రెండోది కోల్డ్ వాటర్ తీసుకోండి. Now take a laboratory thermometer. So thermometer is a device to measure the temperature of a body. సో బాడీ యొక్క టెంపరేచర్ని మనం మెజర్ చేయడానికి కొలవడానికి యూస్ చేసేది థెర్మోమీటర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెర్మోమీటర్స్ మనకి ఉండడం జరిగింది. సో అందులో మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే లాబొరేటరీ థెర్మోమీటర్ని తీసుకోవాలి. అబ్జర్వ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ఇట్ అండ్ నోట్ ఇట్ ఇన్ యువర్ బుక్. సో డాక్టర్స్ యూస్ చేసే థర్మోమీటర్ని మనం క్లినికల్ థర్మోమీటర్ అంటాం. సో ఇక్కడ మనం తీసుకునేది ల్యాబొరేటరీ థర్మోమీటర్. ల్యాబొరేటరీ థర్మోమీటర్లో మనకి జనరల్గా థెర్మోమెట్రిక్ సబ్స్టెన్స్గా అంటే మనకి రీడింగ్ని మెజర్ చేయడానికి లోపల ఒక సబ్స్టెన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మెర్క్యూరీ కానీ ఆల్కహాల్ కానీ యూస్ చేస్తుంటాం. ఎందుకంటే అవి ఒపేక్గా ఉంటాయి, అదేవిధంగా షైనీగా ఉంటాయి, అదేవిధంగా అవి థర్మోమీటర్ యొక్క ట్యూబ్ ఏదైతే ఉందో ఆ వాల్స్కి స్టెక్ అవ్వకుండా యూనిఫామ్గా అవి ఎక్స్పాండ్ అవ్వడం కానీ కాంట్రాక్ట్స్ అవ్వడం కానీ జరుగుతుంది. సో అలాంటి థర్మోమీటర్లో ఆ రీడింగ్ ఎక్కడైతే ఉందో ఇనీషియల్గా ఆ రీడింగ్ని నోట్ చేసుకోవాలి మన బుక్లో. కీప్ ఇట్ ఇన్ హాట్ వాటర్. సో హాట్ వాటర్లో దాన్ని థర్మోమీటర్ని ప్లేస్ చేయాలి. అబ్జర్వ్ చేంజెస్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్, నోట్ ద రీడింగ్. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఆ థర్మోమీటర్ని హాట్ వాటర్లో పెట్టామో ఆటోమేటిక్గా థర్మోమీటర్లో ఉన్న ఆల్కహాల్ యొక్క రీడింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వాట్ చేంజ్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ది థర్మోమీటర్? దట్ మీన్స్ మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం నోటీస్ చేయడం జరుగుతుంది. డిడ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంక్రీజెస్. Now place the thermometer in cold water and observe the changes in the mercury level. Did the level decrease or increase? సో ప్రీవియస్గా మనం హాట్ కప్లో పెట్టాం కదా, హాట్ వాటర్లో పెట్టాం కదా, అది తీసి నౌ ఇన్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ దట్ వన్ ఇన్ ద కోల్డ్ వాటర్లో ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసినప్పుడు వన్స్ అగైన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, అంటే రీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఆబ్వియస్లీ ఆ రీడింగ్ అనేది దట్ మీన్స్ థర్మోమీటర్లో ఉన్న మెర్క్యూరీ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్ అనేది డిక్రీజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తాం. వీ నో దట్ బాడీస్ ఇన్ కాంటాక్ట్ అచీవ్ థర్మల్ ఈక్విలిబ్రియం డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో రెండు బాడీస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో పొజిషన్లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఈ బాడీస్ రెండు కూడా హీట్ ఎనర్జీని ఒకదానికొకటి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి. అంటే హాట్ బాడీ అనేది కోల్డ్ బాడీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి అట్ ఏ పర్టికులర్ స్టేట్లో ఈ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ పొజిషన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియంగా చెప్పుకోవడం జరిగింది. ఓకే, వెన్ యూ కెప్ ద థర్మోమీటర్ ఇన్ హాట్ వాటర్ యూ అబ్జర్వ్ దట్ దెర్ ఇస్ ఏ రైజ్ ఇన్ మెర్క్యూరీ లెవెల్. ఎప్పుడైతే మనం ఈ థర్మోమీటర్ని హాట్ వాటర్లో పెట్టామో అప్పుడు ఏమవుతుంది అన్నాడంటే థర్మోమీటర్ యొక్క లో ఉన్న మెర్క్యూరీ యొక్క లెవెల్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. దిస్ హ్యాపెన్స్ బికాస్ హీట్ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద హాటర్ బాడీ టు ద కోల్డర్ బాడీ. అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే హాట్ వాటర్ నుంచి కోల్డర్ బాడీ, అంటే అక్కడ మెర్క్యూరీ యొక్క టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉంది కదా, అది ఏం చేస్తుందంటే మెర్క్యూరీ అనేది ఈ యొక్క హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. Similarly, in the second case, you will observe that mercury level comes down from its initial level because of the transfer of heat from mercury to water. Okay, thus we define the heat as follows. ఓకే, అంటే సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఈ హాట్ వాటర్లో ఉన్న థర్మోమీటర్ని తీసుకొచ్చి మనం ఎక్కడ పెడుతున్నామండి,
కోల్డ్ వాటర్ ఉన్న కప్లో పెడుతున్నాం. సో కోల్డ్ వాటర్ కదా, అంటే హీట్ ఎనర్జీ తక్కువగా ఉంది కదా, టెంపరేచర్ తక్కువగా ఉంది, అప్పుడు మన థర్మామీటర్ నుంచి అది హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం హీట్ ఎనర్జీని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు. Heat is a form of energy in transit that flows from a body at high temperature to a body at low temperature. సో అంటే హీట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే మనకి ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హైయర్ టెంపరేచర్. బాడీ అనేది హై టెంపరేచర్గా ఉన్నప్పుడు ఆ యొక్క హై టెంపరేచర్ నుంచి బాడీ అయితే లో టెంపరేచర్ ఉందో ఆ లో టెంపరేచర్ ఉన్న బాడీ సైడ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. The steadiness of the mercury column of the thermometer indicates that flow of heat between the thermometer liquid and water has stopped. ఓకే, సో ఎప్పుడైతే మనం థర్మోమీటర్ని హాట్ బాడీలో పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్, అలా రేజ్ అవుతుంది. ఎప్పటి వరకు రేజ్ అవుతుందండి? కొంతవరకు రేజ్ అయిన తర్వాత అది ఆగిపోతుంది. సో ఎక్కడైతే ఆగిపోయిందో దాని స్టడీనెస్ అంటే ఇంకా తర్వాత రేజ్ అవ్వట్లేదు అంటే అది దాని యొక్క థర్మల్ ఈక్విలిబ్రియం పొజిషన్కి రీచ్ అయింది. అప్పుడున్న రీడింగ్నే మనం ఏ విధంగా తీసుకుంటామంటే టెంపరేచర్గా తీసుకోవడం జరిగింది. థర్మల్ ఈక్విలిబ్రియం హ్యాస్ బీన్ అటైన్డ్ బిట్వీన్ ద వాటర్ అండ్ థర్మోమీటర్ లిక్విడ్. ఓకే, the thermometer reading at thermal equilibrium gives the temperature. Thus temperature is a measure of thermal equilibrium. ప్రీవియస్గా మనం టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇస్ ఏ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టెంపరేచర్ అంటే ఏంటంటే ఆ బాడీ అనేది థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసింది, అంటే ఉష్ణ సమతా స్థితిలో ఉంది. అంటే ఇంకా అక్కడ ఏ విధమైన హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగట్లేదు. బాడీస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి కానీ దెర్ ఇస్ నో హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. సో ఆ థర్మల్ ఈక్విలిబ్రియం యొక్క కండిషన్ని మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టర్మే టెంపరేచర్గా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఓకే, if two different systems A and B in thermal contact are in thermal equilibrium individually with another system C, will the systems A and B in thermal equilibrium with each other? సో రెండు బాడీస్ ఉన్నాయి, ఏ అనే బాడీ ఒకటి ఉంది, బి అనే ఒక బాడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే we have to take two bodies. Okay, so this is one body, this body I am calling as A, and this is another body. Okay, these two bodies are in thermal equilibrium, means both are at same temperature. These two bodies, it is thermal equilibrium with another body, that is C. Then automatically B is also equals to the C. Okay, that means when two bodies are in thermal equilibrium to the another body, all three bodies are in thermal equilibrium. That is the concept. Okay, yes, if two different systems A and B in thermal contact are in Yes, if two different systems A and B in thermal contact are in thermal equilibrium individually with another system C, will the systems A and B in thermal contact with each other? Yes, we know that if A is in thermal equilibrium with C, అంటే ఏ అనే బాడీ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే ఏంటండి, సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఉందో సి కూడా అదే టెంపరేచర్ దగ్గర ఉంది. దే బోత్ హ్యావ్ ద సేమ్ టెంపరేచర్. ఓకే, సిమిలర్లీ బి అండ్ సి హ్యావ్ ద సేమ్ టెంపరేచర్. అంటే బి అండ్ సి కూడా ఎలా ఉన్నాయండి, సో అవి కూడా రెండు సేమ్ టెంపరేచర్. దస్ ఏ అండ్ బి విల్ హ్యావ్ ద సేమ్ టెంపరేచర్. అంటే ఏ ఈక్వల్స్ టు సి, బి ఈక్వల్స్ టు సి, ఆటోమేటికల్లీ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది కదండి. సో అది అప్పుడు ఆ మూడు బాడీస్ కూడా ఎలా ఉన్నాయని చెప్తా అంటే ఆల్ ద బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. మరి జనరల్గా ఫిజిక్స్లో మనం ఫిజికల్ క్వాంటిటీస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు యూనిట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి యూనిట్స్ ఏంటి, ఇక్కడ యూనిట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే, దట్ ఈస్ ఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్. ఓకే, జౌల్ అనేది సైంటిస్ట్ నేమ్ అండి. సో సైంటిస్ట్ నేమ్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు యాజ్ ఏ సింబల్గా రిప్రజెంట్ చేస్తే క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. యాజ్ ఏ ఫుల్ ఫామ్గా రాసినప్పుడు స్మాల్ జేఓయుఎల్ఈ జౌల్గా రాయాలి. అండ్ సిజిఎస్ సిస్టమ్, ఇన్ ద సిజిఎస్ సిస్టమ్ ఇట్ ఈస్ క్యాలరీ. ఓకే, హౌ కెన్ వీ డిఫైన్ ద క్యాలరీ? అసలు క్యాలరీ అంటే ఏంటి? The amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree centigrade is called as
క్యాలరీ. అంటే నీ దగ్గర 1 గ్రామ్ వాటర్ ఉంది. ఓకే. సో 1 గ్రామ్ వాటర్ ఉంది. దాని యొక్క టెంపరేచర్ ఎంతో 20 డిగ్రీస్ ఆర్ 23 డిగ్రీస్ అలా సంథింగ్ కొన్ని డిగ్రీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీస్ ఉంది. ఆ 1 గ్రామ్ ఆఫ్ వాటర్‌ని యొక్క టెంపరేచర్‌ని 20 డిగ్రీ 21 డిగ్రీస్ సెంటీగ్రేడ్‌కి రైజ్ చేయాలి. అంటే ఎంత పెంచుతున్నాం? 1 డిగ్రీ సెంటీగ్రేడే కదండీ! మరి వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఇస్ ద టెంపరేచర్ రైజెస్? మనం ఏం చేయకుండా టెంపరేచర్ రైజ్ అవుతుందా? నో. దానికోసం ఏం చేస్తాం? హీట్ ఎనర్జీ సప్లై చేస్తాం. ఓకే. అలా 1 గ్రాము వాటర్ యొక్క టెంపరేచరు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నామో, ఓకే. ఆ యొక్క హీట్ ఎనర్జీని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే క్యాలరీగా డిఫైన్ చేస్తాం. 1 క్యాలరీ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. టెంపరేచర్ని మనం డిఫరెంట్ స్కేల్స్లో మెజర్ చేస్తుంటాం. సో అందులో ఎస్ఐ యూనిట్లో కెల్విన్ అని, అదేవిధంగా ఇట్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డిగ్రీ సెల్సియస్. సో డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ మనం యూనిట్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలండి. డిగ్రీ సెల్సియస్ అన్నప్పుడు 0 అనేది డిగ్రీస్ అనేది మనం యూస్ చేస్తాం. కెల్విన్ రాసేటప్పుడు మాత్రం మనం డిగ్రీస్ కెల్విన్ అనేసి చదవకూడదండి. ఓకే. సో జనరల్గా మనకి ఈ ఫార్ములా మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఏంటి సార్ ప్రాబ్లం అంటే, హౌ వుడ్ యూ కన్వర్ట్ డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్? ఓకే. జనరల్గా మనం అట్మాస్ఫియర్ టెంపరేచర్ చెప్పేటప్పుడు డిగ్రీ సెల్సియస్లోనే కదండి చెప్తాం. మరి డిగ్రీ సెల్సియస్లో చెప్పకుండా కెల్విన్ ఎక్కడ చెప్తాము అంటే, వెరీ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు మాత్రం కెల్విన్లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కెల్విన్ అండ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈక్వల్స్ టు 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్. అసలు ఏంటి ఈ రిలేషన్ ఎలా వచ్చింది అన్నదానికి సో నా ఛానల్లోనే సబ్స్క్రిప్షన్ లింక్లో సారీ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి, ఏ విధంగా మనం కన్వర్ట్ చేస్తున్నాం అన్న దాని మీద ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది హౌ టు కన్వర్ట్ 1 డిగ్రీ టెంపరేచర్ ఫ్రమ్ 1 స్కేల్ టు ద అనదర్ స్కేల్. జనరల్గా లెంత్ని మనం మీటర్స్లో చెప్తాం, కిలోమీటర్స్లో చెప్తాం, సెంటీమీటర్స్లో చెప్తాం. సో కన్వర్షన్ జరుగుతుంది కదా, 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. సో అదే విధంగా ఇక్కడ టెంపరేచర్ని కూడా మనం డిఫరెంట్ స్కేల్స్లో చెప్తూ ఉంటాం. కెల్విన్ స్కేల్ అని, సెల్సియస్ స్కేల్ అని, ఫారెన్ హీట్ స్కేల్ అని ఈ విధంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాల్సినట్లయితే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఓకే. సో టెంపరేచర్ ఇన్ కెల్విన్. Add 273 to the value of temperature in degrees Celsius to get the temperature on the Kelvin scale. సో ఈ విధంగా మనకి కెల్విన్ స్కేల్లో కావాలంటే ఏం చేయాలంటే 273ని యాడ్ చేస్తే మనకు వస్తుంది. టెంపరేచర్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే మనం టెంపరేచర్ని కనుక ఈ కెల్విన్ స్కేల్ మీద కనుక చెప్పుకున్నట్లయితే అప్పుడు మనం ఎలా చెప్పుకున్నట్లయితే అబ్సల్యూట్ టెంపరేచర్, పరమ ఉష్ణోగ్రతగా చెప్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ? Temperature is a degree of hotness or coldness of a body. Everybody understood. Kinetic energy. Kinetic means motion. When the body is in the motion, when the bodies are in the motion, the energy possessed by the body by virtue of its motion, that is called as a kinetic energy. That is called as a kinetic energy. So kinetic energy formula K equals to of mv square. Kinetic energy K equals to of mv square. Just I would like to write here kinetic energy equals to of mv square. That means m is the mass of the body and v is the velocity of the particles. So this one is a formula for the kinetic energy. Okay. Now how the kinetic energy is depends upon the temperature. Okay, I would like to explain here. టేక్ 2 బౌల్స్, వన్ విత్ హాట్ వాటర్ అండ్ సెకండ్ విత్ కోల్డ్ వాటర్. అంటే మనం మళ్ళీ ఇక్కడ 2 బౌల్స్ తీసుకోవాలి. ఒక బౌల్తో ఏం తీసుకోవాలి? హాట్ వాటర్. ఇంకా బౌల్తో ఏం తీసుకోవాలి? కోల్డ్ వాటర్ తీసుకున్నాం. జెంట్లీ స్ప్రింకిల్ ఫుడ్ కలర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ బోత్ బౌల్స్. సో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి మనకి, డిఫరెంట్ కలర్స్. వాటిని ఓకే స్ప్రింకిల్ అంటే చల్లడం. ఓకే. పైన జస్ట్ సర్ఫేస్ మీద, వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఉండేలాగా జస్ట్ మనం ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని చల్లడం జరుగుతుంది జెంటిల్గా. అండ్ అబ్జర్వ్ ద మోషన్ ఆఫ్ ది స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్. ఆ పార్టికల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరాచీనో అలాంటివి తీసుకుంటే స్మాల్ పీసెస్ ఉంటాయి కదా. సో వాటిని మనం గ్రెయిన్స్ ఉన్నాం. ఆ గ్రెయిన్స్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంది? హౌ డు దే మూవ్? ఎలా మూవ్ అవుతున్నాయి?
వై డూ దే మూవ్ ర్యాండమ్లీ? అవి ఎలా మూవ్ అవుతున్నాయి అంటే ర్యాండమ్ అంటే ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వాటికి ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే ఆ డైరెక్షన్లో అవి వెళ్ళడం అనేది జరుగుతుంది. వై డూ ద గ్రెయిన్స్ ఇన్ హాట్ వాటర్ మోర్ ర్యాపిడ్లీ దెన్ ద గ్రెయిన్స్ ఇన్ కోల్డ్ వాటర్? అంటే మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ హాట్ వాటర్లో ఉన్న గ్రెయిన్స్ అనేవి చాలా ఎక్కువ వెలాసిటీతో వెళ్ళడం జరుగుతుంది వెన్ కంపేర్ టు ద కోల్డ్ వాటర్లో ఉన్న గ్రెయిన్స్తో కంపేర్ చేస్తే. You will notice that the grains of food color ziggle. Ziggle means move randomly. This happens because the molecules of water in both bowls are in random motion. సో మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే జనరల్గా అవన్నీ అందులో ఉన్న కోల్డ్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ ఉన్న ఫుడ్ కలర్ వేసిన గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాండమ్ డైరెక్షన్లో వెళ్ళడం అనేది అబ్జర్వ్ చేస్తాం. వీ అబ్జర్వ్ దట్ ద జిగ్లింగ్ ఆఫ్ ది గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇన్ హాట్ వాటర్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద జిగ్లింగ్ ఇన్ కోల్డ్ వాటర్. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా హాట్ వాటర్లో ఉన్న పార్టికల్స్ అనేవి చాలా స్పీడ్గా ర్యాండమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. అదే మనకి కోల్డ్ వాటర్లో తీసుకున్నవి కొంచెం స్లోగా అవి మూమెంట్లోకి రావడం జరుగుతుంది. వీ నో దట్ బాడీస్ పొజెస్ కైనటిక్ ఎనర్జీ వెన్ దే ఆర్ ఇన్ మోషన్. చెప్పుకున్నాం కదండి, బాడీస్ అనేవి మోషన్లో ఉన్నప్పుడు కొంత ఎనర్జీని పొజెస్ చేస్తాయి. ఆ ఎనర్జీని మనం ఏమన్నా అంటే కైనటిక్ ఎనర్జీ అన్నాం. Okay, so as the speed of motion of particles in the bowls of water is different. అంటే ఈ బౌల్లో ఉన్న పార్టికల్స్ యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా? వీ కెన్ సీ దట్ దే హ్యావ్ డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్. ఒక్కొక్క బ్రెయిన్ పార్టికల్ అనేది ఒక్కొక్క వెలాసిటీతో ఉంది. సో ఎప్పుడైతే ఒక్కొక్క వెలాసిటీతో ఉందో వి అనేది మారుతుంది అంటే ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ మారుతుందా లేదండి? సో డెఫినెట్గా అది మారుతుంది. మాస్ అనేది మాత్రం ఇక్కడ కాన్స్టెంట్గానే ఉంటుంది. Thus, we can conclude that the average kinetic energy of molecules or particles of a hotter body is greater than that of a colder body. సో వాటి యొక్క అన్ని పార్టికల్స్ యొక్క యావరేజ్ తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే ఈ కోల్డర్ బాడీ యొక్క కైనటిక్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో వీ కెన్ సే దట్ ద టెంపరేచర్ ఆఫ్ యర్ బాడీ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ది యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ దట్ బాడీ. సో ఈ విధంగా మనం ద యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఈజ్ directly proportional to the absolute temperature. Directly proportional means suppose, okay, just I would like to tell you. Okay, so what is that is, okay, so the temperature of your body is directly proportional to the kinetic energy. That means if the kinetic energy is increases, automatically it is directly proportional. That means it indicates the if LHS side is increases, RH side is also increases. That is the concept we have understood from this activity. Okay, so I think you understood that one. Okay, so if you still have any doubts, please keep them in my comment box. So I hope you understood this topic. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.